హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్&Bhanu వ్లాగ్స్. ఈరోజు ఇంకో రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదే చిల్లీ పన్నీర్. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లో కూడా ఈజీగా చిల్లీ పన్నీర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా రెస్టారెంట్ ఫీల్లో ఇంట్లో ఏమైనా ఫుడ్ తినాలి అనిపించినప్పుడు ఇలా ఈజీగా చేసుకొని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇక్కడ పన్నీర్ కావాల్సిన మ్యాగ్నేషన్ రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. అలానే ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. అలానే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, అలానే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ రెండు యాడ్ చేసుకొని మన పొడి పిండిలని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని యాడ్ చేయాలి. ఇక్కడ నేను 350 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ని 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్నాక మనకి ఈ పొడిపిండిని మన పన్నీర్కి పట్టేలా వీడియోలో చూపించిన విధంగా ట్యాప్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకి మన పొడిపిండిని మన పన్నీర్కి బాగా పడతాయి. సో మనము చేత్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు, బట్ చేత్తో మిక్స్ చేసుకుంటే ఇవి విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఈజీగా పన్నీర్ అన్నీ మనకి పిండి అనేది బాగా పడుతుంది. ఇప్పుడు మనము ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ని ఒకసారి వాటర్లో డిప్ చేసి ఇంకో ప్లేట్లో అయితే తీసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మన పన్నీర్ ముక్కలకి మనం వేసుకున్న ఈ పొడిపిండిని బాగా పడతాయి. అలానే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు అలానే తినేటప్పుడు మనకి ఎక్కడ పన్నీర్ అలానే మనం వేసుకున్న పొడిపిండిలు సపరేట్ అవ్వకుండా ఉంటాయి. సో మీరు వాటర్ వేసుకొని పన్నీర్ ముక్కల్ని డిప్ చేసి ఫ్రై చేసుకుంటే మీకు తినేటప్పుడు పన్నీర్ సపరేట్గా అవుతుంది. అలానే మనం కోటింగ్ చేసుకున్న పైన లేయర్ అయితే సపరేట్ అవుతుంది. సో అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు మనం వాటర్లో డిప్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అన్నిటిని ఇంకోసారి పొడిపిండిలో యాడ్ చేసుకొని ఇలా మళ్ళీ ట్యాప్ చేసుకోవాలి. ఇలా 2 కోటింగ్స్ మనం చేసామంటే మన పన్నీర్కి మనం వేసుకున్న ఈ పొడిపిండిని బాగా పడతాయి. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటే మనకి ఎక్కడ పైన ఆ లేయర్గా మనకి పిండి అయితే రాదు. ఇప్పుడు మనకి ఇవైతే రెడీ అయ్యాయి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇక నేను స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే మనకి లోపల వరకు పన్నీర్ అయితే బాగా కుక్ అవుతుంది. సో ఇలా అన్నీ యాడ్ చేశాక మీరు ఖచ్చితంగా ఒక 2 మినిట్స్ అయితే వదిలేయాలి. మీరు వేసిన తక్షణమే మీరు ఫ్రై చేసుకుంటే ఆ పన్నీర్ పీస్ అనేవి విరిగిపోతాయి. సో ఒక 2 మినిట్స్ అయ్యాక మనం వీటిని కదుపుకుంటూ మొత్తం రొటేట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి పన్నీర్ పీసెస్ అనేవి బాగా క్రిస్పీగా రెడీ అవుతాయి. ఇలా ఒక 2 మినిట్స్ అయ్యాక నేను ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ని ఇంకోవైపు తిప్పుకుంటున్నాను. సో స్టార్టింగ్లో నేను కొద్దిగా మెల్లగా తిప్పుకుంటే పన్నీర్ ముక్కలు ఎక్కడ విరిగిపోకుండా ఉంటాయి. సో ఒకసారి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక మీరు ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. అప్పుడైతే మనకి పన్నీర్ ముక్కలు ఎక్కడ విరిగిపోకుండా వస్తాయి. సో ఇలా మనం ఒక 15 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. సో మనకి క్రిస్పీగా రావాలంటే ఒక 15 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా అయితే వచ్చేస్తాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇవి క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి కొద్దిగా బ్రౌనిష్గా వచ్చాయి కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకి మన పన్నీర్ అనేవి వేగినట్టు. సో ఇవన్నీ ఇప్పుడు నేను ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇలా పన్నీర్ ముక్కలు అన్నిటిని నేను రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ చూడండి మన పన్నీర్ పీసెస్ బాగా ఫ్రై అయ్యాయి. సో ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మనకి క్రిస్పీగా వస్తే మన పన్నీర్ అయితే రెడీ అయినట్టు. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్దాం. నెక్స్ట్ నేను ఇక్కడ 2 వెరైటీస్ ఆఫ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇక్కడ నేను గ్రీన్ క్యాప్సికమ్ అలానే ఎల్లో క్యాప్సికమ్ తీసుకున్నాను. వీటిని ఒక హాఫ్ క్యాప్సికమ్ అయితే సరిపోతుంది చిన్నది. సో ఇలా వీటిని క్యూబ్స్లా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలానే ఒక హాఫ్ ఆనియన్ని క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. అలానే ఇక్కడ నేను 3 చిల్లీస్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. దెన్ నేను ఇక్కడ ఒక 10 వెల్లుల్లిని పైన పొట్టు తీసి బాగా ఫైన్గా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వీటిని అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక గార్లిక్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఈ గార్లిక్ యాడ్ చేసుకున్నప్పుడు ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. మనకి ఇక్కడ ఎంత గార్లిక్ వేస్తే మనకి అంత టేస్ట్ అయితే ఈ పన్నీర్ ముక్కలకి బాగా పడుతుంది. అలానే ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం స్టవ్ని హైలో పెట్టుకొని
మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి సేమ్ బండి స్టైల్లో అలానే రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఫీల్ వస్తుందో అలా ఉంటుంది. సో అలానే ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న 2 వెరైటీస్ ఆఫ్ క్యాప్సికమ్ అలానే ఇందులో ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి క్యాప్సికమ్ ఆనియన్ ఎక్కువ ఫ్రై అయినా మనకి టేస్ట్ అనేది మనకి మారిపోతుంది. సో మనకి ఆ నోటికి ఆ క్యాప్సికమ్ తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ అయ్యాక ఇందులో నేను ఇప్పుడు సోయా సాస్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ని యాడ్ చేస్తున్నాను. దెన్ నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టమాటో సాస్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర చిల్లీ సాస్ ఉంటే చిల్లీ సాస్ను కూడా ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. సో నా దగ్గర చిల్లీ సాస్ లేదు, సో ఇక్కడ కెచప్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులో హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని మనకి వాటర్ అనేది ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. అలానే ఇందులో నేను కొద్దిగా షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో షుగర్ యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఒక పించ్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మన వాటర్ అయితే బాయిల్ అవుతుంది. ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ని కొద్దిగా వాటర్లో బాగా మిక్స్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే చూడండి మనకి వాటరీ కన్సిస్టెన్సీ ఉన్నది కదా, ఇప్పుడు మనకి థిక్గా అవడం స్టార్ట్ అయింది. సో ఇలా మనకి థిక్గా అవుతున్నప్పుడే మనం ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకొని ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇందులో పన్నీర్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తం మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకున్నాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. మీరు ఎక్కువసేపు కానీ పెట్టారు అంటే మన పన్నీర్ ముక్కలు అనేవి క్రిస్పీగా ఉండకుండా పైన అయితే సాఫ్ట్గా అయిపోతాయి. సో మనం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్ని ఇప్పుడు పైనుంచి యాడ్ చేసి పెట్టుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. సో మన చిల్లీ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. మన చిల్లీ పన్నీర్ అయితే రెడీ అయింది. ఇక నేను సర్వింగ్ ప్లేట్లో తీసుకొని పైనుంచి గార్నిష్ కోసమని కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. అలానే ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇలా మనకి నువ్వుల్ని యాడ్ చేస్తే పైన చూడడానికి కూడా చాలా బాగుంటుంది, అలానే మనకి తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. ఫైనలీ మన చిల్లీ పన్నీర్ అయితే రెడీ అయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో కూడా చిల్లీ పన్నీర్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సో మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్టయితే డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ రెసిపీతో అయితే మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.